హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. సో యాంబర్ అనే ఒక స్టార్టప్ కంపెనీ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి. సో రోల్ వచ్చేసరికి ఆపరేషన్స్ అసోసియేట్ అనమాట. ఇది కంప్లీట్లీ రిమోట్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో 6 months వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్డ్ అయితే తీసుకుంటారు. సో ఈ 6 months కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది బేస్ ఉంటే సో ఫుల్ టైమ్గా అయితే కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది గైస్. అండ్ ఇందులో శాలరీ వచ్చేసరికి సో 6 to 7 LPA వరకు అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. సో అది కూడా ఫ్రెషర్స్ నుంచి సో మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో షిఫ్ట్లో వచ్చేసరికి యూకే షిఫ్ట్లు అయితే ఉంటాయి. రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే ఎలాంటి మార్పు అనేది ఉండదని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. పర్ వీక్ వచ్చేసరికి 5 days వర్క్ అయితే ఉంటుంది. సో ఇది అనమాట. సో అప్లికేషన్ వచ్చేసరికి మీరు సో వీళ్ళ యొక్క లింక్ అయితే ఇచ్చారు మనకి. సో ఈ యొక్క వీళ్ళ యొక్క కెరీర్ పేజ్లోనే మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సో యాంబర్ స్టూడెంట్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆపరేషన్స్ అసోసియేట్ రోల్ అనమాట. సో ఇక్కడ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ అంతా కూడా సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు గైస్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, సో ఫాలో అప్ మెయిల్స్ పెట్టడం అండ్ డేటా మేనేజ్మెంట్ ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. అండ్ మీకు వచ్చేసరికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. అండ్ రీజనింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఈ విధంగా అయితే మనకి మెన్షన్ చేశారనమాట. సో దీనికి అప్లై చేయడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండర్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సో లాస్ట్లో ఇక్కడ క్యాప్చా కోడ్ ఇక్కడ కనిపిస్తుంది. నాకైతే ఇది కనిపిస్తుంది, మీకు వేరేది కూడా రావచ్చు అనమాట. సో ఈ క్యాప్చా కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్ బాక్స్, సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సో అప్లై నవ్ అని క్లిక్ చేయడమే. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయినట్టు కూడా మీరు ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు గైస్. మీకు ఏదైనా రెస్పాన్స్ వస్తే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది గైస్ టుడే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి తప్పకుండా అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.